ఓన్లీ ఒడ్లకే ఐకేపీ సెంటర్లు పిఎస్సి సెంటర్లు ఏర్పడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా మొక్కజొన్నకిన ఒక మార్కెట్ ఏర్పడింది గవర్నమెంట్ పరంగా. అదేవిధంగా మామిడికాయలకిన ఒక మార్కెట్ ఏర్పడింది. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ ఈ మొక్కజొన్నకి రైతులకు ఏ విధంగా ఎంత బడ్జెట్ ఇస్తారు, ఎంత ఇస్తారు ఐకేపీ సెంటర్ లెక్క దానికి రేటు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఈ సూర్యాపేట జిల్లాలో 3 సెంటర్లను మొక్కజొన్న సెంటర్లను మన ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 సెంటర్లు ఇక్కడ మా కోరిక మేరకు మేము సూర్యాపేట ఒకటి అడిగితే వారు మిగతా 2 సెంటర్లు కూడా ఇప్పించి మొక్కజొన్న రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మార్కెట్ ద్వారా వాటి కొనుగోలు చేయాలని 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఈ సూర్యాపేట నియోజకవర్గానికి వస్తే 2025 సంవత్సరంలో యాసంగిలో 528 క్వింటాల వరకే పండించిన రైతాంగం, 528 ఎకరాల వరకే వేసిన రైతాంగం ఈ 2026 సంవత్సరంలో 2962 ఎకరాలు ఇక్కడ దిగుబడి సాగు చేసిర్రు. దాంట్లో 90,000 టన్నుల ఏదైతే మొక్కజొన్న పండించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వీటిని దళారులు ఏదైతే మొక్కజొన్న రైతులకు ఇబ్బంది పెట్టి తక్కువ ధరకు దీన్ని తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టినే మోసపోద్దనే ఒక ఉద్దేశంతో బయట మార్కెట్లో 1,600 రూపాయల కంటే ఎక్కువ రాని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మొక్కజొన్న రైతుకు ఇబ్బంది కావద్దని మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితేంది, మన మార్కెటింగ్ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితేంది, దీనికి ఒక మద్దతు ధర, మంచి మద్దతు ధర 2,400 రూపాయలుగా దీన్ని పెడుతూ ఈ సూర్యాపేటలో సెంటర్ ఓపెన్ చేసిన సంగతి ఒకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ ఉన్న రైతాంగం ఎవరు కూడా మోసపోవద్దు. మీరు ఎక్కడ ఈ సూర్యాపేట జిల్లాలో 3 సెంటర్లు ఏ సెంటర్ పైన కూడా మంచి మద్దతు ధర వస్తుంది కాబట్టి రైతులను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మార్కెట్ల ద్వారా అమ్ముకుంటే మంచి రేటు వస్తుందని ఈ సందర్భంగా ఒకసారి వారికి తెలియపరుస్తా ఉన్నాం. ఆ మార్కెట్లు మామిడికాయ మార్కెట్లు పెట్టారు కదా, మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మార్కెట్ విషయానికి వస్తే, మామిడి మార్కెట్ విషయానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాట సింగారంలోనే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు 300 ఎకరాలు పైచీలకు ఇక్కడ ఆ మార్కెట్కి ఇవ్వడం జరిగింది, స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే సూర్యాపేట జిల్లా 2 రాష్ట్రాలకు నడిబొడ్డున ఉంది కాబట్టినే ఇక్కడ కూడా మంచి మామిడి ఇక్కడ హబ్ ఏర్పడతా ఉంది. దీనికి అనుగుణంగానే ఏదైతే మన సూర్యాపేటకు జగేపేట కానీ, నందిగామ కానీ, తిరువూరు కానీ, ఖమ్మం కానీ ఇటువంటి దూర ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతం రైతాంగాన్ని కూడా మామిడి ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. ఇది పెద్ద రాబోయే రోజుల్లో సూర్యాపేట పెద్ద మన మామిడి మంచి హబ్గా ఏర్పడతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో మార్కెట్ మా పాలకవర్గం దాన్ని ఏదైతే లైసెన్సులు ఇచ్చేసి 18 మందికి వ్యాపారులకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే సీజన్లో మేము కలెక్టర్ గారిని ఒక 10 ఎకరాల స్థలం అడిగినాం. మాకు 10 ఎకరాల స్థలం ఇస్తానికి వారు అంగీకరించారు. త్వరలోనే వారు మాకు ఏదైతే జాగా ఉందో ఆ 10 ఎకరాలు మాకు మార్కెట్కు అప్పచెప్తానని కూడా వారు చెప్పడం జరిగింది. అది సర్వేలు చేస్తారు. బహుశా ఈ వారం రోజుల్లో మాకు మార్కెట్ యార్డ్కు మ్యాంగోకు సంబంధించిన 10 ఎకరాల భూమిని కూడా అలాట్ చేస్తూ ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మార్కెట్ ద్వారానే ఏదైతే ఇక్కడ హబ్ ఏర్పడతా ఉంది కాబట్టి బయట పెట్టుకోకుండా మా మార్కెట్ పరిధిలోకి దాన్ని తీసుకొచ్చి ఏదైతే రైతాంగానికి మామిడి రైతుకు అందుబాటులో తెస్తానికి మేము గట్టిగా పనిచేస్తున్నామో తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగం ఏదైతే 6 కాలం కష్టపడి మార్కెట్కు ఒడ్లు తరలించి మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో ఇంటికా నుంచి ఒక ఆడమనిషి ఒడ్లు తెస్తే ఇంటికా నుంచి భర్తనో పిల్లగాడో మళ్ళీ సర్ది కట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేయాలని చెప్పేసి 5 రూపాయలకే ఏదైతే హరే కృష్ణ పథకం ద్వారా మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో 5 రూపాయలకే మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా మా పాలకవర్గం అందిస్తున్నాం ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదేవిధంగా ఉదయం పూట పొద్దుగాల వచ్చే రైతులకు కూడా మన లయన్స్ క్లబ్ సూర్యాపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఫ్రీగా ఉచితంగా టిఫిన్ కూడా ఏర్పాటు చేసిన సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు వాడుకునేటట్టుగా మీరు మీ గురించే ఏర్పాటు చేస్తున్నారు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చూస్తున్నారు కానీ ఓన్లీ సూర్యాపేట అంటే వడ్ల మార్కెటే కాదు, మామిడి మార్కెట్ ఉంది, అదేవిధంగా మొక్కజొన్న మార్కెట్ ఉంది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. చూస్తున్న మన కోసం థ్యాంక్ యూ.